రైట్ బ్రదర్, ఏం పేరు? సురేష్ నా పేరు. ఏంది ఎట్లుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు గడుస్తా ఉంది దాదాపు. ఎట్లుంది పరిస్థితులు, ఏ విధంగా ఉన్నాయి? రైతులు కావచ్చు, యూరియా పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో? గ్రామీణ ప్రాంతంలో అయితే యూరియాకు రైతులకు బాగానే ఇబ్బంది ఉంది. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ పెట్టిన నుంచి వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకుంటారో వాళ్ళకే తెలియదు, ఉమ్, ఎప్పుడు ఆన్లైన్ వస్తుందో తెలియదు. ఉమ్, వచ్చిన వెంటనే 10 నిమిషాలలో అయిపోతుంది. ఉమ్, వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఉమ్, వాళ్ళకి ఏ రాదు కదా, ఇబ్బంది చాలా అవుతుంది. ఉమ్. అంటే ఫోన్లో యాప్లో చేసుకోవాలి కంపల్సరీ? అంటే ఎవరైనా సరే, వాళ్ళు ఏజ్తో లిమిట్ లేదు, ఎవరైనా ముసలి వాళ్ళైనా సరే అందులోనే చేసుకొని తీసుకోవాలి కంపల్సరీ? అవును, ఖచ్చితంగా ఆన్లైన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ వేయాలి. తెలియని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. అది వేయకపోతే వాడికి పోయినాక వాళ్ళు ఇవ్వరా యూరియా. అంటే బుకింగ్ అయినప్పుడే షాప్కి వెళ్ళి తీసుకోవడం అటువంటి అది లేదా? లేదు, ఆన్లైన్ అయిన వాళ్ళ పేరు వాళ్ళకు ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది అక్కడ. ఉమ్, ఆన్లైన్ ఓళ్ళు ఉన్నదో వాళ్ళకే ఇస్తారు, ఉమ్, మిగతా వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ లేదు కాబట్టి చాలా ముసలి వాళ్ళు కానీ తెలియని వాళ్ళకు కానీ అక్షరాస్యత లేని వాళ్ళకు ఇబ్బందిగా చాలా ఉన్నది. ఉమ్. ఎట్లా అంటే ఒక వ్యక్తికి ఇన్ని ఇవ్వాలి, లేకపోతే ఎకరాకి ఇన్ని ఇవ్వాలని చెప్పేసి ఏమైనా ఉంటుంది యాప్లో, లేకపోతే ఎట్లా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎకరానికి 2.5 బస్తాలని ఉంటుంది వరికి అయితే. ఉమ్, మక్కకైతే 4 బస్తాలు ఉంటుంది. ఉమ్, ఈ విధంగా ఉండడం వల్ల సుతా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు సుతా ఉన్నాయి. ఉమ్. కొందరు ఏమేం లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి? కొందరు తెలియకుండా ఒకటేసారి బుకింగ్ చేసుకుంటారు, తర్వాత చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా. ఉమ్, ఆ బుకింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉమ్, ఆ బుకింగ్ 15 రోజుల తర్వాత వస్తుంది, కొందరికి తెలియదు. ఉమ్, మళ్ళీ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ యూరియా దొరికేది తెలియదు కదా. ఉమ్. అట్లా అంటే కనీసం యాప్ వచ్చిన తర్వాత యూరియా సక్రమంగా దొరుకుతుందా? అంటే కావాల్సినంత, అంటే ఒక ఎకరాకి ఒక 4 బస్తాలు కావాల్సి ఉంటే 4 బస్తాలు దొరుకుతుందా, లేకపోతే మళ్ళీ అప్పటి పరిస్థితులేనా? ఎకరాకి కావాలని 4 బస్తాలు కావాలన్నప్పుడు 2 బస్తాలే ఫస్ట్ వస్తున్నాయి. తర్వాత 15 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి. ఉమ్, ఆ బుక్ చేసుకుందామన్నప్పుడు ఎక్కడ వచ్చేది తెలియదు కాబట్టి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఉమ్. ఇక్కడ రైతు బంధు పరిస్థితి ఏంది? రైతు బంధు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఒక్కసారి పడిందా మీకు? రైతు బంధు పడ్డదండి, ఎన్నిసార్లు? 2-3 సార్లు పడ్డది. ఉమ్. అంటే మన పెరిగిందా? అంటే 8,000 చేస్తా ఎకరానికి అని చెప్పి చెప్పిండు. ఎన్ని పడ్డాయి మీకు పడ్డప్పుడు? 6,000 పడ్డది ఎకరానికి. 6,000 చొప్పున. ఎన్నిసార్లు? 2 సార్లు పడ్డాయా? 2-3 సార్లు పడ్డాయి. ఉమ్, మొన్న ఒక ఎకరానికి పడ్డది. ఉమ్. అంటే ఇంకా అంటే మొత్తం ఎంత ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 3 చిల్లర ఉంటుంది మాకు. అంటే మిగతాది ఎప్పుడు ఇస్తామని చెప్పారు? రెండో విడతలు వేస్తుండొచ్చు మిగతాది. అంటే మన సమయం లాంటి ఏమైనా ఇచ్చారు? ఏం చెప్పలేదుగా, 20 రోజుల తర్వాత అన్నారు అంతే. అంటే ఒక ఎకరా వేసిరు, ఇంకో అంటే 2 ఎకరాలకు 3 ఎకరాల చొప్పున ఇంక 20 రోజుల తర్వాత మళ్ళీ వేసే ఛాన్స్ ఉంది. అవును, నమ్మకం ఉందా మరి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భారీ బహిరంగ సభలు పెట్టినా కూడా అసలు డబ్బులు చిల్లిగవ్వ పుట్టట్లేదు. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయింది, ₹1 అప్పు కూడా పుట్టట్లేదు అని చెప్పి చాలాసార్లు రేవంత్ రెడ్డి ప్రతి ప్రోగ్రామ్స్లో మాట్లాడుతూ వస్తున్నాడు. నిజంగా నమ్మకం ఉందా డబ్బులు ఇస్తాడు అని చెప్పి? నమ్మకం ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా వేస్తాడు. ఉమ్, ఒకసారి వేసిందంటే ఖచ్చితంగా వేయాల్సిందే. ఉమ్, ఒక సగం వేసేది ఉండదు, ఇక ఉమ్, వేయకపోతే మొత్తం వేయడు ఉమ్. అంతే. ఇప్పటికే చాలా స్కీమ్స్ కూడా ఆపేసిన రోజులు ఉన్నాయి. అట్లా గ్యాస్ అన్నాడు, గ్యాస్ కూడా కొందరు చాలా మందికి రాలేదంటే ఒక రేషన్ కార్డు ఒకటి చేసిరు, ఒక ఫ్రీ బస్ చేసిరు, మహిళలకు 2500 అది కూడా రాని పరిస్థితి. మరి నిజంగా ఇస్తారు అనుకుంటున్నారు? గ్యాస్ అంటే అది అక్కడ నుంచే లేదు కాబట్టి చేయలేడు. ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కూడా చేయలేదు కాబట్టి మళ్ళీ ఇంకోటి ఆ రేషన్ కార్డు చేసిండు. అందరికి వచ్చినాయి? అందరికి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. ఉమ్, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదు కానీ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అందరికి వచ్చినాయి. ఉమ్. అటు ఒక 11 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, ఇటు 3 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మీరు ఏం చూసారు? అంటే కొత్తగా ఏం తెలుసుకున్నారు? ఈ రెండు బాగానే చేసినాయి. ఉమ్, చేసిన కాడికి బీఆర్ఎస్ మంచి ప్రాజెక్టులు కట్టింది, ఉమ్, ఆ, మంచి వాటర్ రైతుల కోసం అందించింది. ఉమ్, ఇది ఏమో ఇప్పుడు పేదలకు ఇంధనం ఇస్తుంది మంచిగానే, ఉమ్. మళ్ళీ డబ్బులను తొందరగానే ఇస్తుంది. ఓకే.